వైసీపీ నాయకుల ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉంది. ఇవాళ ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి దేవాలయాల లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారు. అటు శాసనసభకేమో జగన్మోహన్ రెడ్డి రాడు, అటు శాసన మండలిలోనేమో సభ జరగనివ్వరు. నిజంగా వీళ్ళ వింత ప్రవర్తన ఎవరికి అర్థం కావట్లేదు. ఇతను జగన్మోహన్ రెడ్డి పాపాలన్నీ చేశాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అటు మద్యంలో దోచుకున్నాడు, అటు భూములు దోచుకున్నాడు. దోచుకుంటాక ఏది అనర్హత లేదని చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కూడా కల్తీ కల్తీ చేశాడు. కల్తీ కాదు, అసలు నెయ్యే వాడకుండా నెయ్యిని సృష్టించారు వాడు.